మహిళలకు స్వయం సంపాదన అవసరం. ప్రతి మహిళ స్వయం సంపాదన ఉన్నప్పుడు నిర్భీతిగా సమాజంలో తలెత్తుకుని జీవనం సాగించవచ్చునని కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాలెంలో పొదుపు సంఘాల ఆధ్వర్యంలో ప్రారంభమైన శారీ రోల్ అన్న పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆమె మహిళలకు సూచనలు అందజేశారు. పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలు వచ్చే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వం ద్వారా వచ్చే మరికొన్ని పథకాలను మహిళలకు బ్యాంకుల వారి సౌజన్యంతో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తారని ఎమ్మెల్యే ఈ సందర్భంగా మహిళలకు హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ఈ శారీ రోలింగ్ మిషన్ ఓపెనింగ్ కి రావడం జరిగింది. డ్వాక్రా పొదుపు ద్వారా ఈ మెషిన్ ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్తుంటారు సంపద సృష్టించాలని చెప్పి. అందులో భాగంగా ఈరోజు అదే కాకుండా ప్రతి మహిళ ఒక ఎంటర్ప్రెన్యూర్ కావాలని, ఇంటికి ఒక ఎంటర్ప్రెన్యూర్ కావాలని చెప్పి కూడా ఆయన ఆశ. అలాంటిది ఈరోజు మనం పొదుపు మహిళలకు ఇస్తున్న ఏ ఒక్క రూపాయి కూడా వేస్ట్ కావటము లేదు అని చెప్పి వీళ్ళందరూ దీనికి నిదర్శనం అని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గురించి చాలా గొప్పగా మంత్రి గారు వివరించడం జరిగింది. అవన్నీ కూడా రాబోయే రోజుల్లో మీ ముందుకి ఆ పథకాలన్నీ కూడా తీసుకురాబోతున్నాం. ఎప్పుడు కూడా రేపు మార్చి 8వ తేదీకి ఇది ఏర్పాటు చేసి 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ చేసుకోబోతున్నాం. మహిళల పక్షపాతి అయిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఈ పొదుపు మహిళ పథకం అనేది నిజంగా చాలా గొప్ప పథకం. ఈరోజు ప్రతి ఒక్క ఆడబిడ్డ ఇంట్లో ఉన్న ఏ ఒక్కరు కూడా గృహిణులై ఉండి చదువుకోలేకపోయినా, చదివినా, ఏదైనా కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ తీసుకుని వచ్చుకునే విధంగా ఈరోజు మన పొదుపు పథకాలన్నీ కూడా వాళ్ళకి ఉపయోగపడుతున్నాయి. లక్కీగా మా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఈ బుచ్చిరెడ్డిపాలెంలో సారు ద్వారా ప్రతి ఒక్క పొదుపు మహిళ అందరూ హ్యాపీగా ఉన్నామని చెప్తున్నారు. అన్ని రికవరీలు బాగున్నాయని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా దాన్ని బాగా వినియోగించుకుంటామని చెప్తున్నారు. ఈ పొదుపు మహిళలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మీకు ఇటువంటి గొప్ప గౌరవం ఇచ్చిన మన ముఖ్యమంత్రి గారికి ఒక మహిళా ఎమ్మెల్యేగా మీ ద్వారా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను.